సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర లైఫ్ స్టైల్. ఈరోజు స్పెషల్ టిఫిన్ ఉప్మా పెసరెట్టు. ఫస్ట్ పొయ్యి వెలిగించి ఒక వెడల్పాటి పాత్ర తీసుకున్నాను. కావలసిన ఐటమ్స్: పచ్చిమిర్చి, కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీడిపప్పు, కరివేపాకు. ఈ పాత్రలో ఆయిల్ పోసుకుని ఒక 2 స్పూన్ పోసుకుని దానిలో కొద్దిగా ఆవాలు, అవి కొంచెం వేగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు అవి వేగిన తర్వాత కొంచెం అల్లం వేస్తున్నానండి. ఇలా స్లోలో పెట్టుకుని ఇలాగా వేపాలి. వేగిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హైలో పెట్టుకోవాలి. అప్పుడు జీడిపప్పు వేసుకోవాలి. ముందుగా వేస్తే జీడిపప్పు మాడిపోతుంది కదా, అందుకని లాస్ట్లో వేసుకోవాలి. కొద్దిగా వేగాలి. ఉప్పు కూడా వేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. నేను ఉప్పు కళ్ళని మాత్రమే వేస్తున్నాను. ఏం కదండి, ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలి. మరిగిన తర్వాత నూక వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అవి కూడా కొంచెం కలుపుకొని కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు ఎక్కువ వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. ఇది బొంబాయి రవ్వ ఉప్మా పెసరెట్టుకి ఈ రవ్వ ఉప్మాయే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఉప్మా వాటర్ మరుగుతుంది. నేను ఇప్పుడు బొంబాయి రవ్వ వేస్తున్నాను. దీనికి ఎంత సరిపోతుందో అంతా వేసుకోవాలి. కాకపోతే జారుగా ఉంటేనే బాగుంటుంది. మా వాళ్ళందరికీ జారుగా ఉంటేనే ఇష్టపడతారు. ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ కట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్, జారుగా ఉంది. ఇది కాసేపటికి కొంచెం గట్టిగా అయిపోతుంది. ఉప్మా రెడీ అయిపోయింది. దీని మీద ఒక ప్లేట్ పెట్టేసి మూత పెట్టేస్తాను. కడిగేసి పెట్టుకున్న పెసలు ఇవి నిన్న సాయంకాలం నానబెట్టాను, కడిగేసి పెట్టాను. ఇవి ఒక రుబ్బు రోట్లో వేసి రుబ్బుతాను. నేను రుబ్బు రోలు కడుగుతున్నాను. నేను దీంట్లోనే రుబ్బుతాను పెసలు. ఈ పెసలు మిక్సీలో అన్నా రుబ్బుకోవచ్చు, గ్రైండర్లో అన్నా వేసుకోవచ్చు. కానీ పాత పద్ధతి రోలే కదా, రోట్లో వేసి రుబ్బుకున్నవి చాలా టేస్టీగా ఉంటాయి పెసరట్లు. అల్లం, పచ్చిమిర్చి కూడా దీనిలో వేసి రుబ్బుతాను. ముక్కలు కొయ్యనండి, ముక్కలు కోస్తే చేతులు మండిపోతాయి. ఇలాగా పిండిలో వేసి రుబ్బేస్తాను. దీనిలో ఇప్పుడు పెసలు కూడా వేసి రుబ్బేస్తున్నాను. ఇదివరకు అందరూ రొట్టెల్లో వేసుకుని రుబ్బుకునేవారు. ఇప్పుడంటే మిక్సీలు, గ్రైండర్లు ఇవన్నీ వచ్చాయి. కానీ అప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉండేవారు. రోట్లో వేసి రుబ్బుకుని తిన్నవి వలన అందరూ ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు అందరికీ ఈ మిక్సీలు, గ్రైండర్లు వచ్చినందువలన అందరూ అనారోగ్యం పాలవుతున్నారు.
చూడండి పచ్చిమిర్చి అది అల్లం ఎలా నలిగిపోయిందో, మెత్తగా అయిపోయింది. ఇంకా పెసలు నలగాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, నలిగిపోయింది. ఇంకా తీసేస్తాను. చిన్న రోలు కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకోసారి వేస్తున్నాను. అంటే పెద్ద రోలు అయితే ఒకసారి చేస్తే అయిపోతుంది. ఇది చిన్నగా ఉంది రోలు. అయిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం సేపు ఒక 2 minutes రుబ్బితే అయిపోతుంది. ఈ పెసరట్లు చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ రోట్లో రుబ్బుకుంటే. మిక్సీలో రుబ్బుకునే దానికన్నా దీంట్లో రుబ్బుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మెత్తగా నలిగిపోయింది. ఇంకా తీసేస్తున్నాను. ఇదంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని లోపలికి తీసుకుని వెళ్తాను. తీసేస్తున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు వేసుకోవాలండి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి తగినంత. తర్వాత వాటర్ వేసుకుని కలుపుకోవాలి. పసుపు సాల్ట్ బాగా కలిసే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు అట్లు వేసుకునే రేకు పొయ్యి పెట్టుకుని పొయ్యి వెలిగించుకోవాలి. ఫస్ట్ పొయ్యి వెలిగించుకోవాలి. తర్వాత అట్లు వేసుకునే రేకు పొయ్యి పెట్టుకోవాలి. హైలో పెట్టుకోవాలి రేకు కాలే వరకును. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని రేకంతా పాముకోవాలి. అట్ల పుల్లతో పామాలి. అయితే డైరెక్ట్ వేసేస్తే అట్టు రాదండి. రేకు కూడా బాగా కాలాలి. చూడండి రేకు కాలింది లేదా ఇలా చూసుకోవాలి. నీళ్ళు వేస్తే చిరుపక్క రావాలి. ఇది రేకు కాలింది కదా. ఇప్పుడు పెసరట్టు వేస్తాను. పిండి ఇంకా చిక్కగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇంకా ఉప్పు ఎక్కువ వేసుకోకూడదండి. ఉప్పు ఎక్కువ వేసుకుంటే తినలేరు. చూడండి వేస్తున్నాను. నాకు రేకు ఎంత ఉందో అంతా వేయడం బాగా వచ్చి పలచగానే వస్తాయి. ఇప్పుడు పెసరట్టు కావాల్సిన ఉల్లిపాయలు వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అట్టు మీద వేస్తున్నాను. జీలకర్ర ఎక్కువగా కావాలంటారండి పిల్లలు, మా వారు కూడా. ఎక్కువగానే వేస్తాను. ఆయిల్ వేసుకోవాలండి. పెసరట్టుకి ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తక్కువలో వేసుకుంటే నచ్చదు. అల్లం పచ్చిమిర్చి ముందు రుబ్బేసాను కదండి, రోట్లో వేసి రుబ్బేసాను కదా. ఇంకా ఇప్పుడు వేయను. వచ్చి ఉల్లిపాయలు జీలకర్ర వేస్తాను. ఇప్పుడు చూడండి అట్టు కాలింది. ఇలా చుట్టూ ఇలా అనుకోవాలి.
నేను ఇంకా తిరగానండి, అట్టని ఇంకా తిరిగాను, ఇలాగే ఉంచేస్తాను. సిమ్లో ఉండగానే అట్టు వేసుకోవాలండి. అట్టు వేసిన తర్వాత ఉల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ వేసిన తర్వాత 1 నిమిషం హైలో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకోవాలి. పొయ్యి సిమ్లో పెడుతున్నానండి. ఇప్పుడు అట్టు కాలిపోయింది. ఇప్పుడు ఉప్మా దాని మీద కవర్ చేస్తాను. ఇలా ఇలాగా మొత్తం పెసరట్టు నిండా ఇలా కవర్ చేసుకుని కవర్ చేసాను. దీన్ని ఇలా మంట పెట్టి ఒక ప్లేట్లో వేస్తున్నాను. ఈ కాంబినేషన్కి అల్లం చట్నీ ఉంటే మరీ సూపర్ అండి. అల్లం చట్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ పెసరట్టు ఉప్మాకి అల్లం చట్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అల్లం చట్నీ వేస్తున్నాను. ఈ కాంబినేషన్ ఇలా తింటే చాలా సూపర్ అండి. చూసారుగా ఫ్రెండ్స్, పెసరట్టు ఉప్మా, దానికి తోడు అల్లం చట్నీ ఈ రకంగా తయారు చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.